Good morning, all of you. Welcome back to my channel. Today, I am going to discuss the intermediate second year English module 4, unit 15. The short story The Awakening was written by Shishdesh Pandey. Before going into the lesson, we can see the pre-reading questions. Pre-reading. Have you made plans about what you would like to do after intermediate? The writer put questions the intermediate students. Either they might have planned for the higher education after they completed the ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఏమైనా వేసుకున్నారా అని అడుగుతా ఉన్నాడు. మెనీ వుడ్ ష్యూర్లీ లైక్ టు కంటిన్యూ దేర్ స్టడీస్. చాలామంది కూడా ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మే కంటిన్యూ దేర్ స్టడీస్ ఆఫ్టర్ ద ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క స్టడీస్ని కంటిన్యూ చేయాలనేటటువంటి ఆశతోటి ఉండడం జరుగుతూ ఉంది. సపోజ్ యువర్ పేరెంట్స్ టెల్ యూ దాట్ యూ మస్ట్ డిస్కంటిన్యూ స్టడీస్ అండ్ టేక్ అప్ ది జాబ్ టు సపోర్ట్ ద ఫ్యామిలీ. సో ఒకవేళ మీ పేరెంట్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ని స్టడీస్ని డిస్కంటిన్యూ చేసేసి ఏదైనా జాబ్ చేస్తూ ఫ్యామిలీకి ఎకనామికల్గా సపోర్ట్ చేయవలసిందిగా కోరినట్లయితే ఏం చేస్తారు అని అంటే అప్పుడు మీరు యూ విడ్ ప్రాబబ్లీ ఫీల్ అప్సెట్, యాంగ్రీ అండ్ డిజెక్టెడ్. ఆ సందర్భంలో మీరు మీ పేరెంట్స్ పైన కోపగించుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్సెట్, వరీ, బాధపడతా ఉంటావు, మీ పేరెంట్స్ పైన కోపం ఉంటా ఉంటుంది, హ్యూమిలియేషన్, మదన పడతా ఉంటావు నీ మనసులో లోపల. ఇన్ దిస్ స్టోరీ యూ విల్ రీడ్ అబౌట్ సచ్ ఎ డైలమా ఎక్స్పీరియన్స్డ్ బై ఎ యంగ్ గర్ల్ అండ్ హౌ ఇట్ ఈస్ రిజాల్వ్డ్. మరి ఇక్కడ ఉన్నటువంటి మన స్టోరీ ద అవేకనింగ్ అనేటటువంటి స్టోరీలో కూడా మనకి ఒక యంగ్ గర్ల్కి ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చేస్తూ ఉందన్నమాట. ఎడ్యుకేషన్ని, స్టడీస్ని డిస్కంటిన్యూ చేయాలి అనేటటువంటి డైలమా సిచ్యుయేషన్లో ఉన్నటువంటి యంగ్ గర్ల్ ఆమె యొక్క ప్రాబ్లమ్ని ఏ విధంగా రిజాల్వ్ చేసుకుంటా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకి ద అవేకనింగ్ అనేటటువంటి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట రైటర్. సో మరి ఇక్కడ ద అవేకనింగ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే స్పృహలోకి తీసుకొచ్చుట, వేకింగ్ ఫ్రమ్ స్లీప్. The awakening means waking from sleep. The second mean, the act of starting to understand something. The act of starting to understand something. ఒక దానిని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం అన్నమాట ద అవేకనింగ్ అని అంటే. ఓకేనా? సో మరి ఇక్కడ స్పృహలోకి వచ్చుట లేదంటే మేల్కొల్పుట. ఎవరిని మేల్కొల్పుతా ఉన్నారు, ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ అనేది చూద్దాం. About the writer, Shishdesh Pandey was born in 1938. He is one of the most well-known Indian writers in English. Indian writers in English, ఓకేనా, భారతీయ రచయిత్రి లేదా రచన చేసినటువంటి వాళ్ళలో శశిదేశ్ పాండే కూడా వెల్ నోన్ పర్సన్, వెల్ నోన్ writer. She won critical acclaim with her first novel The Dark Holds No Terror, was written in 1980. 1980లో రాసినటువంటి ఫస్ట్ నావెల్ ఆమెది ద డార్క్ హోల్డ్స్ నో టెర్రర్. She was awarded the Sahitya Akademi Award for her novel The Long Silence, was written in 1990. 1990లో ద లాంగ్ సైలెన్స్ అనేటటువంటి నవలకు గాను ఆమెకి సాహిత్య అకాడమీ అవార్డుని ఇవ్వడం జరిగింది. షీ హ్యాస్ ఆల్సో రిటన్ న్యూమరస్ షార్ట్ స్టోరీస్. ఇవే కాకుండా న్యూమరస్ మీన్స్ నంబర్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ని కూడా రచించడం జరిగింది. సమ్ ఆఫ్ హర్ అదర్ వర్క్స్ ఆర్ ఇఫ్ ఐ డై టుడే. ఇట్ వాజ్ రిటన్ ఇన్ 1982. 1982లో ఇఫ్ ఐ డై టుడే అనేటటువంటి దానిని కూడా రాయడం జరిగింది. స్మాల్ రెమెడీస్ 2000 సంవత్సరంలో స్మాల్ రెమెడీస్ అనేటటువంటి బుక్ రాశారు.
ద బైండింగ్ వైన్ అనేటటువంటి బుక్ని 2002లో రాయడం జరిగింది. అండ్ మూవింగ్ ఆన్ 2004, మూవింగ్ ఆన్ అనేటటువంటి దానిని 2004లో రాయడం జరిగింది. షీ రిసీవ్డ్ ద పద్మశ్రీ ఇన్ 2009, 2009లో పద్మశ్రీ అవార్డుని కూడా గ్రహించడం జరిగింది. In many of her novels, Shashi Deshpande explores marital relationships and the status of the middle class women in Indian society. సో ఆమె రాసినటువంటి నవలలో శశి దేశపాండే మ్యారిటల్ రిలేషన్షిప్స్, వైవాహిక సంబంధాలు, వైవాహిక జీవనము గురించి ఎక్కువగా రాయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా భారతీయ సమాజములో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఉమెన్, సామాన్యమైనటువంటి స్త్రీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటా ఉన్నది, సో ఆమె యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా గడుపుతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఈ షార్ట్ స్టోరీ ద అవేకెనింగ్లో పొందుపరచడం జరిగింది. థింక్ ఇట్ ఓవర్. ద షార్ట్ స్టోరీ థింక్ ఇట్ ఓవర్. Who says these words, think it over, to whom means the father says these words to Alka, his daughter, his second daughter Alka. Think it over. ఆలోచించు, బాగా ఆలోచించు అని ఫాదర్ అతని యొక్క సెకండ్ డాటర్ అయినటువంటి అల్కాకి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఈ ఫాదర్కి ఈ స్టోరీలో 4 పిల్లలు ఉంటా ఉన్నారు. ఫస్ట్ డాటర్ నేమో, ఎల్డర్ డాటర్ నేమో రేఖ, సెకండ్ డాటర్ నేమో అల్కా, థర్డ్ వన్ పోలియో స్ట్రికెన్ శిరీష్, ఫోర్త్ డాటర్ నేమ్ శోభ. అంటే 3 అమ్మాయిలు 1 అబ్బాయి. ఫస్ట్ అమ్మాయి పేరు రేఖ, సెకండ్ అమ్మాయి పేరు అల్కా, థర్డ్ బాబు నేమ్ శిరీష్. అయితే ఇతనికి పోలియో వ్యాధి ఉండడం జరుగుతుంది. పోలియో వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. సో నెక్స్ట్ లాస్ట్ వన్ శోభ ఉంటా ఉన్నది. వీళ్ళందరూ కూడా ఒకే ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. సో మరి అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఫాదర్కి ఆ ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది బర్డెన్గా ఉంటా ఉన్నది ఎకానమికల్గా. సో ఈ అల్కా 10th క్లాస్ వరకు చదువుతూ ఉంటుంది కాబట్టి అల్కాని చదువు మధ్యలో మానివేసి ఏదైనా ఒక జాబ్ చూసుకోమని ఒక ఫాదర్ అడుగుతూ ఉన్నాడు అనమాట అల్కాని. సో మరి ఈ అల్కా ఎకానమికల్గా కుటుంబానికి సపోర్ట్ చేయాల్సిందిగా అడుగుతూ ఉన్నాడు ఫాదర్ అల్కాని. సో మరి అల్కా అటువంటి సందర్భంలో ఏం చేస్తూ ఉన్నది అని అంటే చూడండి ఒకసారి. థింక్ ఇట్ ఓవర్ అల్కా. ఐ ఓపెన్డ్ మై మౌత్ టు వాట్ ఎల్ ప్రొటెస్ట్ క్రై నథింగ్ సీమ్డ్ appropriate, so I closed it again while he went on unnoticing. Who is I here means Alka. అల్కా ఏం చేసింది, ఎప్పుడైతే ఫాదర్ థింక్ ఇట్ ఓవర్, ఒక్కసారి ఆలోచించు, ఒకసారి బాగా ఆలోచించు అనేటటువంటి విషయం చెప్పినప్పుడు అల్కా ఆమె వాట్ మీన్స్ షీ సర్ప్రైజ్డ్ బై సర్ప్రైజింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ her father, think it over, she agaped her mouth. ఒక్కటేసారి ఆమె నోరు ఓపెన్ చేసింది. వాట్ అనేటటువంటి సర్ప్రైజింగ్ పొజిషన్లో ఉంటా ఉన్నది. ఎల్ అరుస్తూ ఉన్నది. ప్రొటెస్ట్ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది. క్రై ఏడుస్తూ ఉన్నది. నథింగ్ సీమ్డ్ అప్రాప్రియేట్, సో ఐ క్లోజ్ ఇట్ అగెయిన్. మరి ఈమె చేసినటువంటి ఎక్స్ప్రెషన్స్లో ఏది కూడా సరైనటువంటిది కాదు కాబట్టి ఆమె ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏమి కూడా చేయకుండా మానివేసింది అనమాట. వైల్ హీ వెంట్ ఆన్ అన్నోటీసింగ్, వాళ్ళ ఫాదరు గమనించకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఎందుకు మరి ఇటువంటి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నది అల్కా అంటే ఆమెను జాబ్ చేయవలసిందిగా వాళ్ళ ఫాదర్ అడుగుతూ ఉన్నాడు. స్టడీస్ని డిస్కంటిన్యూ చేయాల్సిందిగా వాళ్ళ ఫాదర్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ అల్కా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే షీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ హర్ స్టడీస్. షీ వాంటెడ్ టు టేక్ అప్ ఏ గ్రేట్ జాబ్. షీ వాంట్స్ టు సెటిల్ డౌన్ వెల్ ఇన్ హర్ లైఫ్.
ఆమె ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి లైఫ్లో ఎదగాలనుకుంటా ఉన్నది. మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటా ఉన్నది. ఆమెకు మంచి మంచి డ్రీమ్స్ ఉంటా ఉన్నాయి. లైఫ్లో మంచిగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఆమెని స్టడీస్ని డిస్కంటిన్యూ చేయమని, ఏదైనా ఫ్యామిలీ కోసము ఒక జాబ్ని సెర్చ్ చేసుకొని జాబ్ చేయమని అడుగుతా ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నదన్నమాట. ఓకేనా. యూ డోంట్ హ్యావ్ టు యూ కెన్ ఆల్వేస్ రిఫ్యూజ్ బట్ థింక్ ఇట్ ఓవర్ ఫస్ట్. ఆల్ ద ఫ్యాక్ట్స్ ఎనీవే. యూ డోంట్ హ్యావ్ టు నువ్వు అలా చేయకూడదు, అలా చెప్పకూడదు, ఇలా వాట్ ప్రొటెస్ట్ క్రై ఇటువంటి ఎక్స్ప్రెషన్స్. ఓకేనా. ఇటువంటివి చేయకూడదు, నీకు తెలుసు. యూ కెన్ ఆల్వేస్ రిఫ్యూజ్. నేను ఏది చెప్పినా కానీ నువ్వు ఎప్పుడు కూడా తిరస్కరిస్తూనే ఉంటావు, కాదంటూనే ఉంటావు. బట్ థింక్ ఇట్ ఓవర్ ఫస్ట్. ఒక జాబ్ చూపిస్తూ ఉంటాడు వాళ్ళ ఫాదరు. ఆ జాబ్ చేయమని చెప్తా ఉన్నాడు అనమాట. సో దాని గురించి ఒక్కసారి ఆలోచించు అని చెప్తా ఉన్నాడు. ఆల్ ద ఫ్యాక్ట్స్ ఎనీవే. మన కుటుంబ పరిస్థితులు అన్నీ నీకు తెలుసు ఏది ఏమైనప్పటికీ కూడా. ఎస్ ఐ డూ. A father who brought into this world more children than he can support on a small salary, a daughter to be married, a son stricken with polio, another daughter yet in school, and I who will soon be passing my SSC. The conclusion is inescapable. ఎస్ ఐ డూ. నేను అర్థం చేసుకుంటా, నాకు తెలుసు అన్ని విషయాలు. ఏం తెలుసు అనంట, ఫాదర్ ఎవరైతే ఈ ప్రపంచంలోకి ఒక 4-5 పిల్లల్ని తీసుకొచ్చాడు, అతని శాలరీ తోటి ఫ్యామిలీని ముందుకి నడిపించలేకపోతా ఉన్నాడు, ఇన్క్యాపబుల్ పర్సన్ గురించి నాకు తెలుసు అన్నట్టుగా ఇన్సల్ట్గా వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉన్నది. సో ఒక డాటర్ టు బి మ్యారీడ్. ఒక అమ్మాయికి ఏమో పెళ్లి వయసు వచ్చేసింది, పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆమె ఎవరైనంటే రేఖాకి. ఏ సన్ స్ట్రికెన్ విత్ పోలియో. ఇంకొక థర్డ్ వన్ శిరీష్ అనేటటువంటి బాబు ఏమో పోలియో డిసీజ్ తోటి బాధపడుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఎనదర్ డాటర్ ఎట్ ఇన్ స్కూల్. ఇంకొక ఆమె స్కూల్లో స్కూల్లో చదువుకుంటా ఉన్నది. నెక్స్ట్ ఐ అంటే శోభ ఉన్నది, శోభ స్కూల్లో చదువుతూ ఉన్నది. ప్లస్ అల్కా కూడా 10th క్లాస్ పాస్ కాబోతూ ఉన్నది. ద కన్క్లూజన్ ఈజ్ ఇన్ఎస్కేపబుల్. మరి ఇక్కడ నుంచి ఇటువంటి సిచ్యుయేషన్ నుంచి, ఇటువంటి ఎకనామికల్ క్రైసిస్ నుంచి బయటపడేయాలి అని అంటే, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అంటే ఒక అల్కాకి మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. సో మరి అల్కాకి తప్పనిసరిగా జాబ్ చేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. ఆమె ఇక్కడి నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం లేదన్నమాట. ఇన్ఎస్కేపబుల్. తప్పించుకుని ఆమె యొక్క హైయర్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసేటటువంటి అవకాశం లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఐ హ్యావ్ హ్యాడ్ దెమ్ డైన్డ్ ఇన్ టు మీ ఆఫన్ ఎనఫ్. ఐ మర్టర్డ్ వాట్ హీ ఆస్క్డ్. సో వీళ్ళందరిపైన కూడా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా కోపగించుకుంటూ ఉంటుంది అన్నమాట అల్కా. సో వాట్ హీ ఆస్క్డ్. ఫాదర్ ఏమంటా ఉంటాడంటే, వాట్ ఏమిటి నువ్వు అనేది, ఏం మాట్లాడుతూ ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు. యూ హ్యాడ్ టు షౌట్ టు బీ హర్డ్ ఇన్ దట్ రూమ్. ద నాయిసెస్, ద స్టవ్ హిస్సింగ్ లౌడ్లీ, ద ఆనియన్స్ స్ప్లటరింగ్ ఇన్ ద ఆయిల్, రేకాస్ రేడియో ఆన్ ఎట్ ఫుల్ బ్లాస్ట్ యాజ్ యూజువల్, అండ్ శిరీష్ అండ్ శోభాస్ స్క్వాబ్లింగ్ ఆల్సో యాజ్ యూజువల్. హెల్. సో ఇక్కడ కాదు నాన్నగారు, ఆ రూములో, పక్క రూములో అరవండి, గట్టిగా అరవండి, ఇక్కడ కాదు అరిసేది. ద నాయిసెస్, ఎక్కడ ఏ రూములో అయితే, స్టవ్ హిస్సింగ్ లౌడ్లీ, స్టవ్ సౌండ్ వస్తూ ఉంది, హిస్సింగ్ సౌండ్ చేస్తూ ఉందన్నమాట. స్టవ్ ఏ సౌండ్ చేస్తూ ఉంది? హిస్సింగ్ సౌండ్ చేస్తూ ఉంది, పెద్దగా సౌండ్ వస్తూ ఉన్నది స్టవ్ నుండి. సో ఒక రూములో, దానితో పాటు ఆనియన్స్ స్ప్లట్టరింగ్ ఇన్ ద ఆయిల్. స్ప్లట్టరింగ్. సో మరి ఈ స్టవ్ పైన ఏం వేస్తూ ఉన్నారంటే, ఒక ఆయిల్ బౌల్ అనేది ఉంటా ఉన్నది. ఈ ఆయిల్ బౌల్లో ఆనియన్స్ వేస్తూ ఉన్నారు. అవి స్ప్లట్టర్ అవుతా ఉన్నాయి అన్నమాట. స్ప్లట్టర్ మీన్స్ క్రాక్డ్, బర్స్ట్. మంచిగా వేడి ఆయిల్లో ఆనియన్స్ వేస్తే సౌండ్ వస్తూ ఉంటుంది, స్ప్లట్టరింగ్ సౌండ్, బర్స్ట్, క్రాక్డ్ సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఒకే రూమ్లో స్టవ్ హిస్సింగ్ సౌండ్ వస్తూ ఉన్నది. నెక్స్ట్ స్ప్లట్టరింగ్
ఇన్ ద ఆయిల్, ఆనియన్స్ స్ప్లటరింగ్ ఇన్ ద ఆయిల్, ఆ సౌండ్ వస్తూ ఉన్నది. అదే రూమ్లో రేఖాస్ రేడియో ఆన్ ఎట్ ఫుల్ బ్లాస్ట్ యాజ్ యూజువల్. సో అదే రూమ్లో రేఖ కూడా మంచి హై సౌండ్ తోటి, ఎక్కువ శబ్దంతో రేడియోను కూడా వింటూ ఉండడం జరుగుతూ ఉన్నది. దానితో పాటుగా శిరీష్ అండ్ శోభా స్క్వాబ్లింగ్ ఆల్సో యాజ్ యూజువల్. వీటి అన్ని శబ్దాలతో పాటుగా ఈ శిరీషు శోభ ఇద్దరు కూడా ఫైటింగ్ చేస్తూ ఉన్నారు యథావిధిగా. హెల్, ఇది ఒక నరకంలాగా కనిపిస్తూ ఉన్నది. ఒకటే రూములో, ఒకే ఇంట్లో, ఒకే రూములో ఇంతమంది నివసిస్తూ ఉన్నారు కాబట్టి, అదేవిధంగా ఒకే రూములో హిస్సింగ్ సౌండ్, స్టవ్ హిస్సింగ్ సౌండ్, ఆనియన్ స్ప్లటరింగ్ సౌండ్స్, రేఖాస్ రేడియో సౌండ్, శోభ అండ్ శిరీష్ ఫైటింగ్, ఇవన్నీ కూడా ఒకే రూమ్లో, కంజెస్టెడ్ రూమ్లో జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆమెకి ఏ విధంగా అనిపిస్తూ ఉందనంటే, ఇట్ ఈజ్ నాట్ ఏ హౌస్ టు లీవ్, ఇది నివసించేటటువంటి ఇల్లు కాదు, ఒక నరకములాగా అనిపిస్తూ ఉన్నదన్నమాట ఆమెకి. ఓకేనా, హెల్ అని అంటా ఉన్నది, నరకం లాగా అనిపిస్తూ ఉన్నది. ఒకే రూమ్లో ఉంటా ఉన్నారు, కంజెస్టెడ్ రూమ్లో ఉంటా ఉన్నారు కాబట్టి. నథింగ్ ఐ షౌటెడ్ బ్యాక్, అండ్ వై మస్ట్ వీ హ్యావ్ సో మచ్ నాయిస్, ఇట్ ఈస్ లైక్ ఏ జూ, బట్ ఈవెన్ ద యానిమల్స్ లీవ్ వన్ ఇన్ ఏ కేజ్. నథింగ్ ఐ షౌటెడ్ బ్యాక్, నేను ఏమీ మాట్లాడలేదు. సో వై మస్ట్ వీ హ్యావ్ సో మచ్ నాయిస్, ఎందుకు మరి ఈ విధంగా నాయిస్ చేస్తూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, ఇంత పెద్దగా బిగ్గరగా అరుస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నది. ఇట్స్ ఎ లైక్ ఏ జూ, ఇది ఇల్లు లాగా లేదు, నివసించేటటువంటి గృహం లాగా లేదు, ఒక జూ లాగా ఉన్నది, జంతు ప్రదర్శనశాల లాగా ఉన్నది అని అల్కా అంటా ఉన్నదనమాట. బట్ ఈవెన్ ద యానిమల్స్ లీవ్ వన్ ఇన్ ఏ కేజ్, యానిమల్స్ జంతువులైనా సరే ఒక్కటి మాత్రమే ఉంటా ఉంటుంది, ఒక కేజ్లో, ఒక పంజరములో, ఒక బోన్లో ఒక యానిమల్ మాత్రమే ఉంటా ఉంటుంది. కానీ మనము ఒక రూమ్లో 6-7 మెంబర్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ జూ అనేది బాగుండవచ్చు మన ఇంటికంటే కూడా అని చెప్తా ఉన్నదనమాట వాళ్ళ ఫాదర్ తోటి. దెన్ గో అండ్ లీవ్ దేర్ యువర్ సెల్ఫ్, శిరీష్ రిటార్టెడ్ గ్లీఫుల్లీ. సో ఎప్పుడైతే మన అల్కా వాళ్ళ ఫాదర్ తోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నదో, అప్పుడు శిరీష్ పోలియో స్ట్రికెన్, థర్డ్ వన్, పోలియో స్ట్రికెన్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ బాబు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ జంతు ప్రదర్శనశాలలాగానే ఉన్నది, జంతు ప్రదర్శనశాలలో అయినా సరే ఒక బోన్లో ఒకటే ఎనిమల్ ఉంటా ఉన్నది అనేటటువంటి అల్కా వ్యాఖ్యలని శిరీష్ కోపగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే గ్లీఫుల్లీ, వెంటనే ఆన్సర్ చేస్తూ ఉండనమాట. కోపంగా ఏమంటా ఉన్నాడనంటే, గో అండ్ లీవ్ దేర్ యువర్ సెల్ఫ్, నువ్వు అక్కడికి వెళ్ళి నివసించు, యానిమల్స్ తోటి జంతు ప్రదర్శనశాలలోనే ఉండు, వెళ్ళిపో అని శిరీషు కోపంగా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. రిటార్టెడ్, సే సంథింగ్ ఇన్ ఆన్సర్ ఇన్ ఏ షార్ప్ యాంగ్రీ వే, యాంగ్రీ మేనర్, సే ఆన్సర్ ఇన్ ఏ షార్ప్ యాంగ్రీ విత్ ఏ గ్రేట్ మేనర్. ఓకేనా, రిటార్టెడ్ అని అంటే వెంటనే, అకస్మాత్తుగా, కోపంగా, షార్ప్గా ఆన్సర్ చేయడం అనమాట. టు కాల్ యువర్ ఫ్యామిలీ యానిమల్స్, మైండ్ యువర్ టంగ్ అల్కా. సో ఎప్పుడైతే శిరీషు అల్కా తోటి గో అండ్ లీవ్ దేర్ యువర్ సెల్ఫ్, జంతు ప్రదర్శనశాలకి వెళ్ళి నివసించిపో, అక్కడ ఇల్లు మనకి మనం ఉన్నటువంటి ఇల్లుని నరకంలాగా కన్సిడర్ చేస్తూ ఉన్నావు కదా అని చెప్పినప్పుడు అల్కా ఏమంటా ఉన్నదంటే, టు కాల్ యువర్ ఫ్యామిలీ యానిమల్స్, ఏమంటా ఉన్నది, ఫ్యామిలీ యానిమల్స్ అంటా ఉన్నది. ఏమంటా ఉన్నది, ఫ్యామిలీ యానిమల్స్ అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి జంతువులని అన్నిటినీ పిలువు అని చెప్తా ఉన్నది. అంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏమని పిలుస్తూ ఉన్నది అంటే, ఈమె యానిమల్స్ అని పిలుస్తూ ఉన్నది అన్నమాట. ఓకేనా, సో ఎవరితో మాట్లాడుతూ ఉన్నది, శిరీష్తో మాట్లాడుతూ ఉన్నది అల్కా. శిరీష్ తోటి ఎప్పుడైతే అల్కా మీ ఫ్యామిలీ యానిమల్స్ని పిలువు, ఓకే పిలుచుకురా అని చెప్పినప్పుడు, మైండ్ యువర్ టంగ్ అల్కా, ఎవరంటా ఉన్నారు ఇక్కడ, మైండ్ యువర్ టంగ్ అల్కా, జాగ్రత్తగా మాట్లాడు అల్కా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా యానిమల్స్ అని పిలవడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవని ఎవరు చెప్తా ఉన్నారంటే మదర్ చెప్తా ఉన్నదన్నమాట. ఓకేనా, ఈ
అల్కా శిరీష్ యొక్క డిస్కషన్ని మదర్ వింటా ఉన్నది. సో అల్కా మాటలని మదర్ ఖండిస్తూ ఉందన్నమాట. ఇక్కడ మైండ్ యువర్ టంగ్ అని. దట్ వాజ్ మదర్. గాడ్ మేడ్ మదర్స్ బికాజ్ హీ కుడ్ నాట్ బీ ఎవ్రీవేర్ himself. What nonsense. There are mothers and mothers and mothers. Mine is a woman with a heavy sullen face, but when she looks at Shirish and a tongue like a serrated knife, but when she talks to Shirish. సో దట్ వాజ్ మదర్ మాట్లాడుతూ ఉంది. నేను మదర్ని చెప్తా ఉంది అనమాట. మైండ్ యువర్ టంగ్ అని చెప్తా ఉంది అల్కాతోటి. గాడ్ మేడ్ మదర్స్ బికాజ్ హీ కుడ్ నాట్ బీ ఎవ్రీవేర్ హిమ్సెల్ఫ్. దేవుడు ప్రతి చోట ఉండడు కాబట్టి అమ్మలని ఆ దేవుడు పొజిషన్లో ఉంచడం జరుగుతూ ఉన్నదన్నమాట. అమ్మ అంటే దైవ స్వరూపము. అమ్మ దేవుడికి ప్రతిరూపము అని చెప్తా ఉన్నదన్నమాట. ఎప్పుడు దేవుడు ప్రతి చోట ఉండడు కాబట్టి అదే స్థానాన్ని అమ్మ భర్తీ చేస్తూ ఉన్నది కాబట్టి సో అమ్మని ఉంచుతూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. సో వాట్ నాన్ సెన్స్, ఏంటి మరి ఇదంతా అని అడుగుతూ ఉన్నదనమాట. సో దేర్ ఆర్ మదర్స్ అండ్ మదర్స్ అండ్ మదర్స్. ఏం చెప్తా ఉన్నది అల్కా? మదర్స్ ఉంటా ఉన్నారు, వాళ్ళ మదర్స్ ఉంటా ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ మదర్స్ ఉంటా ఉన్నారు, అందరికీ కూడా అమ్మలు ఉంటా ఉన్నారు, అందరికీ కూడా అమ్మలు ఉంటా ఉన్నారు. మైన్ ఈజ్ ఏ ఉమెన్ విత్ ఏ హెవీ సలెన్ ఫేస్. నాకు కూడా ఒక అమ్మ ఉన్నది. ఎవరికి? మైన్ అంటే అల్కాకి నాకు కూడా ఒక అమ్మ ఉన్నది. సో ఎట్లా ఉన్నదంట? హెవీ సలెన్ ఫేస్. ఏ విధంగా ఉంటా ఉన్నది మా అమ్మ? అల్కా వాళ్ళ ఏ విధంగా ఉంటుందంట? హెవీ సలెన్ ఫేస్. ఎప్పుడు కూడా కోపంగా మొహం మార్చుకుంటూ, బ్యాడ్ టెంపర్డ్. సలెన్ ఫేస్ మీన్స్ బ్యాడ్ టెంపర్డ్, కోపగించుకుంటూ ఉంటా ఉంటుంది అన్నమాట. ఎవరితో మాట్లాడినప్పుడు? అల్కా వాళ్ళ మదర్ మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా హెవీగా సలెన్ ఫేస్ తోటి కోపంగా మాట్లాడుతూ ఉన్నది. బట్ వెన్ షీ లుక్స్ ఎట్ షిరీష్, బట్ షిరీష్ తోటి మాత్రం ఏ విధంగా మాట్లాడుతూ ఉంటుందంటే చాలా హ్యాపీగా, నెమ్మదిగా, కన్సోలింగ్ వేలో ఓదారుస్తూ, మంచిగా బుజ్జగిస్తూ, హ్యాపీ మూమెంట్స్ తోటి షిరీష్ తోటి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు మదరు ఆ విధంగా షిరీష్ తోటి ఉంటా ఉన్నది, టైం స్పెండ్ చేస్తూ ఉన్నది అని అంటే పోలియో స్ట్రికెన్ షిరీష్. ఈ పోలియో వ్యాధితోటి బాధపడుతూ ఉన్నాడు షిరీష్. కాబట్టి అతను చిన్నవాడు కాబట్టి అతని పైన ఎక్కువ ప్రేమ చూపించడం జరుగుతూ ఉన్నది. సో మరి అల్కాతో మాట్లాడేటప్పుడు మాత్రము మదర్ హెవీగా సలెన్ ఫేస్ తోటి, బ్యాడ్ టెంపర్డ్, కోపంతో మాట్లాడుతూ ఉన్నది. అండ్ ఏ టంగ్ లైక్ ఏ సెరాటెడ్ నైఫ్. సో మరి ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంట? అక్కడేమో లుక్స్ ఎట్ షిరీష్, సలెన్ ఫేస్ తోటి చూస్తూ ఉంది ఎప్పుడు చూసినా కానీ అల్కా వైపు. ఎవరు? అల్కా మదర్. షిరీష్ని ఏ విధంగా చూస్తూ ఉన్నది? హ్యాపీ లిక్స్ తోటి చూస్తూ ఉంది. మాట్లాడేటప్పుడు కూడా సెరాటెడ్ నైఫ్ అంటే అని అంటే ఏంటంటే జాగ్డ్ ఎడ్జ్ లైక్ ఏ సా. సెరాటెడ్ నైఫ్ మీన్స్ జాగ్డ్ ఎడ్జ్ లైక్ ఏ సా. అంటే రంపానికి అయితే ఏ విధంగా అయితే పండ్లు ఉంటా ఉంటాయో, కోసేటటువంటి రంపానికి అయితే ఏ విధంగా అయితే పండ్లు ఉంటా ఉంటాయో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుందని చెప్తా ఉన్నాడు అనమాట. అంత రఫ్గా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. సో మరి వెన్ షీ టాక్స్ టు షిరీష్ తోటి మాట్లాడేటప్పుడు మాత్రము మంచిగా హ్యాపీగా, నెమ్మదిగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది, సంతోషంగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది అని చెప్తా ఉన్నాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఐ డోంట్ నో హౌ యూ పుట్ అప్ విత్ హర్ ఇంప్యూడెన్స్. షీ క్యాస్ట్ ఏ venomous look at a poor Baba, the man whose one aim in life is to avoid conflicts. I don't know. ఎవరికి తెలియదంట? అల్కా ఏం చెప్తా ఉందంటే నాకు తెలియదు. వాళ్ళతో ఎవరితో మాట్లాడుతూ ఉన్నది? వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉన్నది. నాకు తెలియదు ఏమని, ఏ విధంగా భరిస్తూ ఉన్నావో. పుట్టప్ అంటే భరించడం అన్నమాట, బేర్. మరి ఈమెను ఏ విధంగా భరిస్తూ ఉన్నావో నాకు అర్థం కావటం లేదు. ఈమె యొక్క కోపాన్ని ఇంప్యూడెన్స్, నాట్ షోయింగ్ రెస్పెక్ట్. ఇంప్యూడెన్స్ మీన్స్ నాట్ షోయింగ్ రెస్పెక్ట్. ఈమె అగౌరవప్రదమైనటువంటి ప్రవర్తనని ఏ విధంగా భరిస్తూ ఉన్నావో నాన్నగారు నాకు అర్థం కావటం లేదు అని చెప్తా ఉన్నది అల్కా వాళ్ళ నాన్నగారితోటి. షీ క్యాస్ట్ ఏ వీనమస్ లుక్. ఏ విధంగా చూస్తూ ఉందన్నమాట? యు లుక్ క్విక్లీ ఇన్ దట్ యాంగ్రీనెస్ డిరెక్షన్. ఓకేనా? ఏ విధంగా చూస్తూ ఉంది? యాంగర్గా, కోపంగా చూస్తూ ఉన్నదన్నమాట. ఎట్ పూర్ బాబా, వాళ్ళ నాన్నవారి వైపు
కోపంగా చూస్తూ ఉన్నది వాళ్ళ అమ్మగారి గురించి చెప్పుకుంటూ. ద మ్యాన్ హూజ్ వన్ ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ టు అవాయిడ్ కన్ఫ్లిక్ట్స్. సో మరి వాళ్ళ నాన్నగారి యొక్క పొజిషన్ ఏంటంటే అతని యొక్క లైఫ్లో ఎటువంటి కన్ఫ్లిక్ట్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. కన్ఫ్లిక్ట్స్ అంటే భయం, కన్ఫ్లిక్ట్స్ జోలికి వెళ్ళాడు, కన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అంటే తగాదాలని, ఓకేనా, తగాదాలని, గొడవల్ని, ఎటువంటి వాటికి జోలికి కూడా వెళ్ళకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సో అదేవిధంగా ఎటువంటి ఎయిమ్స్ కూడా లేవని చెప్పడం జరుగుతూ ఉంది అల్కా వాళ్ళ ఫాదర్కి, ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది అవర్ షార్ట్ స్టోరీ ద అవేకనింగ్. I continue the second part in the next class. Moreover, for more my videos, subscribe my channel. If you have any doubt, if you are unable to understand, you can comment. I always welcome your comments and accept and resolve your problems. Thank you all.